డీటెయిల్స్ చూద్దాం. అధిష్టానం తనకు అన్యాయం చేస్తే సహించేది లేదని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వేరే పార్టీలు తిరిగొచ్చిన వారికి పదవులు కావాలని ప్రశ్నించారు. ఆదివాసీలు పార్టీ కార్యకర్తలకు ఊపిరిగా నిలిచిన తనకు అన్యాయం చేస్తారా అంటూ నిలదీశారు. మంత్రివర్గంలో తనకు చోటు లేకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ కు అన్యాయం చేసినట్లే అవుతుందన్నారు. ఆనాడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాదయాత్ర చేసిన సమయంలో వీళ్లంతా ఎక్కడికి పోయారని ప్రేమ్ సాగర్ రావు ప్రశ్నించారు. ఇవాళ నా గొంతున ఆదివాసుల గొంతులేని వాళ్ళకు గడిచిన 25 సంవత్సరాల గొంతు నేను చేస్తున్నా. ఇవాళ నా గొంతునపై ప్రయత్నం చేస్తున్నా. ఇవాళ మొన్న వచ్చిన వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి, పార్టీని కష్టకాలంలో ఎవరు కాపాడుకున్నాడు, పార్టీ ఓటుకొని ఎవరు చేసిండ్రు, ఇన్నోవేల్ మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, కరిగారు మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, వీళ్ళంతా కరిగారు మీటింగ్ ఎక్కడైండ్రు. ఇవాళ ఇన్నోవేల్ మీటింగ్ మంచిగా రోజులు లేరా, జిల్లాలో ఉన్న ఆదివాసులు రాలేదా, అన్ని మాట్లాడి బదలొచ్చిండ్రు. మీరు మాట ఇవ్వడం జరిగింది, మీరు ఎవరికి చెప్పినా నాకు బాధలేదు. ఒక్కడు మాత్రం గుర్తుపెట్టుకోండి, నాకు అన్యాయం జరుగుతున్న భరిస్తా, కానీ మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగినప్పుడు భరించే ప్రసక్తే లేదు. ఆదివాసుల గొంతులేని రైట్. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేసిన హాట్ కామెంట్స్ చూసాం కదా. పార్టీలో అంటే తిరిగి వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇది కట్టబెడుతున్నారు, పార్టీని నమ్ముకున్న వారి పరిస్థితి ఏంటి? మంత్రివర్గం కూర్పు అనేది పూర్తి స్థాయిలో మనకి జరగలేదు. సో మంత్రివర్గంలో కూర్పు జరిగినప్పుడు తమకు న్యాయం జరగాలి, తమకు స్థానం కల్పించాలంటూ కూడా ఎమ్మెల్యేలు గొంతు విప్పుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా. శ్రీనివాస్, మనం చూస్తున్నాం ప్రేమ్ సాగర్ రావే కాదు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇదే విధమైన బాణి వినిపిస్తున్నారు. పార్టీని నమ్ముకున్న ఉన్న వాళ్ళని కాకుండా పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి న్యాయం జరుగుతోంది, మంత్రి పదవులు ఇస్తున్నారని. సో ప్రేమ్ సాగర్ రావు కామెంట్స్ని అధిష్టానం ఏ విధంగా తీసుకునే ఛాన్స్ ఉందనుకోవచ్చు? ఆశ, ఏదైతే మంచిర్యాల జిల్లా కేంద్రంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమార్కతో పాటు ఐటీ శాఖ మంత్రి అయితే జర్బాబు హాజరయ్యారు. ఈ సభ ఏదైతే బహిరంగ సభ జరుగుతున్న నేపథ్యంలో మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కుకిరాల ప్రేమ్ సాగర్ రావు అయితే హాట్ కామెంట్స్ అయితే చేశారు. ఇటు ఓవైపు ఇప్పటికే రేవంత్ కేబినెట్ లో బెర్త్ కోసం అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇటు కుకిరాల ప్రేమ్ సాగర్ రావుతో పాటు గడ్డం వివేక్, గడ్డం వినోద్ మంత్రి పదవి కోసం అయితే లాబింగ్ అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఏదైతే సభ వద్ద ఆయన చేసినటువంటి కామెంట్స్ అయితే చర్చలకైతే దారితీస్తున్నాయి. గతంలో ఎప్పుడు కూడా పార్టీని అంటిపెట్టుకొని లేని నేతలు, పార్టీలు మారి వచ్చినటువంటి నేతలు మంత్రి పదవులు ఎలా అడుగుతారంటూ కూడా ఆయన అయితే కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఇటు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి అధ్యక్షుడిగా సీఎం రేవంత్ రెడ్డి పదవి కేటాయించినప్పుడు ఇటు ఇంద్రవెల్లో నిర్వహించిన సభ కావచ్చు, ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డిప్యూటీ సీఎం గతంలో చేపట్టినటువంటి పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు సంబంధించి కూడా పూర్తిగా తానే అయితే వివరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కేవలం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇటు కార్యకర్తల్లో మనోధైర్యం నింపుతూ కార్యకర్తలకు నేతలకు అండగా ఉంటూ కూడా గత 10 ఏళ్లు కూడా ప్రేమ్ సాగర్ రావు ఉన్న సందర్భాలు అయితే మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలో మంత్రి పదవికి సంబంధించి రేపు మాపు అంటూ అయితే కూర్పు చేస్తారంటూ కూడా ఇటు లీకులు అయితే వస్తున్నప్పటికీ కూడా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకుంటున్నాము, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రధాన భూమిక పోషించినటువంటి ఇంద్రవెల్లి సభ కావచ్చు, పీపుల్స్ మార్చ్ సభ సక్సెస్ అయితే పూర్తిగా ఇక్కడి నుంచే బీజం పడిందని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో తనకు కాకుండా పార్టీలు మారు వచ్చిన నేతలకు ఏ రకంగా పదవులు కేటాయిస్తారు, తమకు మంత్రి పదవులు కావాలంటూ కూడా ఆ నేతలు అధిష్టానం దగ్గరికి ఎలా వెళ్తున్నారంటూ కూడా ఆయన అయితే హాట్ కామెంట్స్ అయితే చేశారు. ఖచ్చితంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మంత్రివర్గంలో తనకు గనక చోటు కేటాయించకుండా ఇతరులకు కేటాయిస్తే మాత్రం పూర్తి స్థాయిలో ఇటు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసినట్టే అవుతుంది. ఇప్పటికీ ఇతర నేతలకు సంబంధించి ఒకే కుటుంబానికి 3 స్థానాలు అయితే ఇచ్చాం. ఇటు బెల్లంపల్లి ఎమ్మెల్యేగా గడ్డం వినోద్ ఉన్నారు, చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా గడ్డం వివేక్ ఉన్నారా, పెద్దపల్లి పార్లమెంట్ కు సంబంధించి ఎంపీగా గడ్డం వంశీ ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఎంపీ టికెట్ వారే ఏ రకంగా తమకు ఇవ్వాలంటూ అడుగుతున్నారంటూ కూడా ఆయన అయితే ఫైర్ అవుతున్నారు. ఆశ. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం చూస్తున్నాం ఏదైతే అధిష్టానం తనకు అన్యాయం చేస్తే గనక సహించేది లేదు అంటూ కూడా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేస్తున్నటువంటి డిమాండ్ అది. తనకు మంత్రి పదవి కావాలి, తనకు చేస్తున్న అన్యాయం కాదు.
ఈ జిల్లాకు చేస్తున్నటువంటి అన్యాయం అంటూ కూడా మాట్లాడుతున్నారు. అటు ఆదివాసీలు కావచ్చు, ఇటు పార్టీ కార్యకర్తలకు కావచ్చు, ఊపిరిగా నిలిచిన తనకు అన్యాయం చేస్తే గనక ఊరుకోమంటూ కూడా అల్టిమేటం జారీ చేసినట్టుగా ఒక విధంగా మనకు అనిపిస్తోంది. పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. రైట్ సునీల్, మంత్రివర్గ కూర్పు, కేబినెట్ కూర్పు అనేది ఈ కాంగ్రెస్ పార్టీలో సంవత్సరంన్నర అవుతున్నప్పటికీ ఇంకా అది జరగనటువంటి పనే. మనం ఉగాదికి ముందు కూడా మాట్లాడుకున్న ఉగాది తక్కువ ఎక్కువ వస్తుందని. ఈరోజు 14వ తేదీ, కానీ ఇంకా ఏది కూర్పుకు సంబంధించి, భర్తీకి సంబంధించి అయితే ఎటువంటి అనౌన్స్మెంట్ రావడం లేదు. ఈలోపే ఆశావాహుల సంఖ్య అయితే ఇంకాస్త పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ బహిరంగంగా వచ్చి కామెంట్స్ చేస్తున్నారు. నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ కూడా చూసాం. నాకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ముందే హామీ ఇచ్చారు, కానీ ఉన్న వాళ్ళే అడ్డుకుంటున్నారు అంటున్నారు. ఇటుపక్క ప్రేమ్ సాగర్ రావు చూస్తే నాకు ఇవ్వకపోతే సహించేది లేదు, మా జిల్లాని పక్కన పెట్టినట్టే చూస్తాము. ఇప్పుడున్నటువంటి నాయకులు బట్టి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎటుపోయారు, పార్టీని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేయొద్దు, చేస్తే కనుక ఊరుకోమని చెప్తున్నారు. మరి ఏంటి దీనికి సంబంధించి హైకమాండ్ ఏమన్నా యాక్షన్ తీసుకొని వారితో మాట్లాడి చక్కదిద్దేటువంటి పని ఏమైనా చేసే అవకాశం కనిపిస్తోందా? మంత్రివర్గ విస్తరణలో ఆశావాహులు ఎవరైతే ఉన్నారో, ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కావచ్చు, వీళ్ళు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుంది అన్న ఆశతో ఉన్నారు. కానీ ఇప్పటికిప్పుడు మంత్రివర్గ విస్తరణ లేకపోవడం, దానికి సంబంధించి కూడా ఇప్పటికే హైకమాండ్ కి కొంతమంది నేతలు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం, ఈ కారణంగా బ్రేక్ పడుతూ వస్తుంది. ప్రస్తుతం ఈ నేతల మధ్య సదభిప్రాయం లేకపోవడం కారణంగానే, అంతేకాకుండా ఏకాభిప్రాయం కుదరని కారణంగా మంత్రివర్గ విస్తరణ వాయిదా పడినట్టుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగా నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే, ఆయన అదే జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి, సీనియర్ నేతగా ఉన్నటువంటి జానారెడ్డిపై చాలా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఆయన జానారెడ్డి తన మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పేసి కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ అయితే పార్టీలో కలకలం రేపాయి. ఇప్పుడు తాజాగా ప్రేమ్ సాగర్ రావు, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత 10 ఏళ్లు కూడా పార్టీని అంటుపెట్టుకున్నారు. ఇక అదే జిల్లాకు చెందినటువంటి వివేక్ మంత్రి పదవిని ఆశిస్తున్నారు. తనకు కాకుండా వివేక్ కి మంత్రి పదవి ఎట్లా ఇస్తారు అని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటలను బట్టి చూస్తే తెలుస్తుంది. ఆ వివేక్ గతంలో పార్టీ మారి తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చారు, కానీ తాను మాత్రం 10 ఏళ్ల పాటు పార్టీ అధికారంలోకి లేకపోయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి గిరిజనులు, అదేవిధంగా మిగతా వర్గాల కోసం పనిచేస్తూ వచ్చాను, పార్టీ కోసం పనిచేస్తూ వచ్చాను. ఇక బట్టి విక్రమార్క పాదయాత్ర ఇదే జిల్లా నుంచి స్టార్ట్ చేశారు. ఇట్లా తనకున్నటువంటి అంటే తను చెప్పదలుచుకున్న వ్యాఖ్యలన్నీ కూడా ఈ రోజు సభలో డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క మంచిర్యాలకు వచ్చారు. ఆ సభలో ప్రేమ్ సాగర్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలుగా ఉండి ప్రస్తుతం మంత్రి పదవి ఆశిస్తున్న వాళ్ళలో ఒక విధమైనటువంటి ఫీలింగ్ ఉందని చెప్పేసి చెప్పుకోవాలి. కొంతమంది కావాలని చెప్పేసి తమకు అడ్డుపడుతున్నారు, అడ్డుపుల్లో వేస్తున్నారు అని చెప్పేసి కూడా బాహటంగానే చెప్తున్నారు. మరి ఇది ఎటువైపు దారితీస్తుంది? మంత్రి పదవులు కావాల్సి కావచ్చు, అదేవిధంగా ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా బయట మాట్లాడుకుంటూ మంచిది అని చెప్పేసి మనకు తెలుసు. ఏదైతే కాంగ్రెస్ పార్టీలో కాస్త స్వేచ్ఛ ఎక్కువగానే ఉంటుంది, భావ ప్రకటన స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ, ఇదంతా కూడా మనం చూస్తూనే ఉంటాం. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా వారికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూనే మాట్లాడుతూనే ఉంటారు. మీనాక్షి నటరాజన్ గానీ, సీఎం గానీ దీని గురించి ఏమైనా స్పందించారా? కూర్చొని మాట్లాడించే ప్రయత్నం గానీ, బహిరంగంగా ఇటువంటి కామెంట్స్ చేయొద్దు అనేది గానీ? కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నా ఏదన్నా మాట్లాడాలనుకుంటే తనతో మాట్లాడొచ్చు, నేరుగా కలవచ్చు అని చెప్పేసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ చెప్తూ వస్తున్నారు. కానీ ఆమె రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా నియమితులైన తర్వాత మొట్టమొదటిసారిగా ఇటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయని చెప్పాలి. నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఈ రోజు ప్రేమ్ సాగర్ రావు కావచ్చు, మొత్తానికైతే ఫస్ట్ టైం ఇటువంటి కామెంట్స్ ఆమె వచ్చిన తర్వాత. కాబట్టి మరి వీటికి సంబంధించి వాళ్ళని పిలిచి మాట్లాడతారా, లేకపోతే ఇంకా ఎవరైనా సీనియర్ లీడర్లు వీటికి సంబంధించి కామెంట్స్ చేస్తారా, లేకపోతే ఈ కామెంట్స్ కి పులి స్టాప్ పెట్టేలా ఏఐసిసి మళ్ళీ ఏమైనా ప్రయత్నాలు చేస్తుందా అనేది చూడాలి. ఇంకా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఖచ్చితంగా ఎవరు కూడా బయట మాట్లాడొద్దు, ఏదైనా ఉంటే ఖచ్చితంగా తనతో మాట్లాడొచ్చు అని చెప్పేసి మీనాక్షి నటరాజన్ చెప్పింది. కాబట్టి ఆమెతో కూడా ఆమె మిగతా నేతలతో మాట్లాడే ప్రయత్నాలు చేస్తుండొచ్చు. అంతేకాకుండా పిసిసి కూడా వాళ్ళతో మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.